హలో! హాయ్! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుష్మా స్వీట్ హోమ్. ఇవాళైతే నా డే ఇన్ మై లైఫ్ రొటీన్ అనేది మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఉదయం నుంచి ఈవినింగ్ దాకా ఏమేం చేశాను, ఏంటి అంతా కూడా మీరు ఈ వ్లాగ్‌లో చెక్‌ఔట్ చేసేయొచ్చు. ఇవాళ మార్నింగ్ లేచిన దగ్గర నుంచి వర్షం పడుతూనే ఉందనమాట. ఇవాళ నా ప్లెజెంట్ డే అయితే ఇలా వర్షంతో స్టార్ట్ అయింది. అండ్ నా కోసమైతే ఇంక ఇవాళ బ్రేక్‌ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నాను. భాను అయితే కాలేజ్‌కి వెళ్ళిపోయాడనమాట. బ్రేక్‌ఫాస్ట్ అంతా కూడా కంప్లీట్ చేసుకొని. ఇంక ఇవాళ నా సింపుల్ బ్రేక్‌ఫాస్ట్ వచ్చేసి మ్యూస్లీ ప్రిపేర్ చేసుకున్నాను. ఒక్కొక్కసారి యోగర్ట్‌తో, ఒక్కొక్కసారి మిల్క్‌తో తీసుకుంటాను. ఇవాళైతే మిల్క్‌తో కాదు యోగర్ట్ తీసుకున్నాను అనమాట. స్ట్రాబెర్రీ యోగర్ట్ అయితే ఉంది. డీమార్ట్ నుంచి తీసుకొచ్చింది. సో, అదే ఇంకా ఇక్కడ యాడ్ చేసేసుకునేసి చియా సీడ్స్, పొమోగ్రానేట్ యాడ్ చేసేసుకునేసి తినేస్తున్నా అనమాట. ఇవాళ నా యమ్మీ అండ్ సింపుల్ బ్రేక్‌ఫాస్ట్ అయితే మాత్రం చాలా ఫిల్లింగ్‌గా ఉంది. ఫైబర్ ఫుడ్ కాబట్టి చాలా బావుంటది మార్నింగే. ఇక నా బ్రేక్‌ఫాస్ట్ అంతా కూడా కంప్లీట్ చేసుకున్న తర్వాత ర్యాండమ్ చోర్స్ అయితే ఇంకా స్టార్ట్ చేసేసుకున్నాను. ఇంట్లో కొంచెం చిన్నపాటి డస్టింగ్ అయితే చేస్తున్నాననమాట. ఈ మధ్యన హౌస్‌కి అస్సలు ఏమాత్రం కేర్ తీసుకోవట్లేదు. నాకే హెల్త్ బాలేదు కాబట్టి అసలు ఏం పట్టించుకోవట్లేదు. ఎక్కడవక్కడ అలానే పెట్టేస్తూ ఉన్నాను. ఇలా అప్పుడప్పుడు కొంచెం కొంచెంగా స్టార్ట్ చేశాను. వర్క్స్ అన్నీ కూడా సింప్లిఫై చేసుకుంటూ ఉన్నాను. డైలీ కొంచెం కొంచెంగా వర్క్ అన్నీ కూడా చేసేసుకుంటున్నా. And today's shoutouts goes to, with all due respect, Nagalakshmi, Padmaja Pragati, Sita Reddy, Krishnaveni, Somesula, Sirisha Gotumukkala, Sirisha Reddy, Dubbageeta, Srija, Hanumantu, Aishwarya Tarigopula, Krishi Mentors, Rahima, Vamsi Jyoti, Peter Grace, Shaista Anjum, Priyanka Priya, Srivalli, Pendor Hema, Sirisha Siri, Ayan Khan, Indian Mom Asra, Divya Simple Vlogs, Butterfly Boutique, Sandhya Rani, Shabana Khanam, Aishwarya Nandini, Rajesh దేవి, సౌమ్య, లావణ్య, లత, సింహ నరసింహ, జశ్వితా రాణి, నాగలక్ష్మి 751, అనితా నాయుడు, సాయి సింధు టాక్స్ అండ్ బ్లాగ్స్, భారతి, నాగేంద్ర ప్రణిత, మణి మణికంఠ, కోయవాణి, లక్కీ చిన్ని, రూపా కోయిలే. లాస్ట్ వీడియోకి మీరు షేర్ చేసిన లవ్ అండ్ సపోర్ట్‌కి చాలా 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 థ్యాంక్స్ అండి. మీరు ఎప్పటికీ ఇలానే మీ లవ్ అండ్ సపోర్ట్‌ని నా మీద ఎప్పుడు షవర్ చేస్తూ ఉండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా.
ఇక ఆఫ్టర్నూన్ లంచ్ అయితే ప్రిపేర్ చేద్దాం అనుకుంటూ ఉన్నాను. సాంబార్ ప్రిపేర్ చేస్తున్నాను. మా సైడ్ అయితే ముల్లంగి దొరకడం చాలా కష్టమైపోతుందండి. దొరికిందంటే పండగే అనమాట. నాకైతే చాలా ఇష్టం ముల్లంగి. సో, అందుకోసం ముల్లంగి సాంబార్ అయితే ఇక్కడ ప్రిపేర్ చేసేస్తున్నాను. దానికోసం కొంచెం చింతపండు అయితే నానబెట్టేసుకుంటూ ఉన్నాను. ఇంకా ఒక కప్పు కందిపప్పు తీసుకొని దాన్ని శుభ్రంగా వాష్ చేసేసుకున్న తర్వాత నేను కొంచెం అంత వాటర్ యాడ్ చేసేసి కుక్కర్‌కి పెట్టేస్తున్నాను. ఒక 2 విజిల్స్ పెడితే సరిపోతుంది. ఇక్కడ కందిపప్పు అంతా కూడా మంచిగా బాయిల్ అయిపోయింది. ఇది కూడా మ్యాష్ చేసేసుకునేసి వెజిటబుల్స్ అన్నీ కూడా కట్ చేసుకునేసి రెడీ చేసేసుకున్నాను. ఇక ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ముందైతే బాయిల్ చేసి పెట్టుకున్న కందిపప్పు యాడ్ చేసేసుకునేసి అందులో కొంచెం వాటర్ యాడ్ చేసి కట్ చేసి పెట్టుకున్న వెజ్జెస్ అన్నీ కూడా ఇందులో యాడ్ చేసేసాను. ఆనియన్స్, టమాటోస్, ముల్లంగి, క్యారెట్, బీన్స్ ఇవన్నీ కూడా యాడ్ చేశాక కొంచెం అంత బెల్లం కానీ షుగర్ కానీ యాడ్ చేసుకొని సరిపడా సాల్ట్ యాడ్ చేసి ఒక 1/2 టీ స్పూన్ అంత పసుపు యాడ్ చేసేసుకునేసి బాయిల్ చేసేసుకోవాలన్నమాట. ఇంకో పక్క వైట్ రైస్‌కి అయితే కుక్కర్‌కి పెట్టేసాను. అండ్ మనకు మంచిగా వెజిటబుల్స్ అన్నీ కూడా ఒక 50% కుక్ అయిపోయాక టమాటోస్ యాడ్ చేసుకోవాలి. అందులోనే ఒక 1 టీ స్పూన్ అంత కారం, ఒక 3 టీ స్పూన్స్ అంత సాంబార్ పౌడర్, ఒక 1/2 టీ స్పూన్ అంత జీరా పౌడర్ వేసేసుకునేసి మంచిగా ఒక మిక్స్ ఇచ్చేసి కొంచెం అంత వాటర్ యాడ్ చేసుకునేసి బాయిల్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ చింతపండు మంచిగా మ్యాష్ చేసుకునేసి వడపోసుకుంటున్నాను. ఇక ఫైనల్‌గా చింతపండు పులుసు యాడ్ చేశాక ఒక 2 మినిట్స్ పాటు బాయిల్ చేసేసుకునేసి ఫైనల్‌గా కొత్తిమీర జల్లేసుకునేసి తిరగమాత పెట్టేసుకోవడమే అనమాట. అంతే, చాలా యమ్మీ యమ్మీగా ఉంటది సాంబారు. ఇంక ఓవరాల్ కుకింగ్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. మొత్తం అంతా కూడా డిష్ అవుట్ చేసేసుకున్నాను. అండ్ ఉన్న యుటెన్సిల్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు వాష్ చేసేసుకుంటున్నా.
ఇలా ఎప్పటికప్పుడు యుటెన్సిల్స్ వాష్ చేసుకున్నామనుకోండి చాలా ఫ్రీగా అనిపిస్తది. ఇంకా ఆ తర్వాత గ్యాస్ స్టవ్ కౌంటర్ టాప్ కూడా నీట్ చేసేసుకున్నాను. ఇక నేను కూడా ఫ్రెష్ అయిపోయేసి ఇంకా ఆ తర్వాత లంచ్ అయితే చేయాలి. హస్బెండ్ అయితే ఇంకా రాలేదు. తన కోసం వెయిట్ చేస్తున్నా. ఇంక నేను కూడా ఫ్రెష్ అయిపోయేసి వచ్చేసాను మళ్ళీ కిచెన్‌లోకి లంచ్ చేద్దాం అని చెప్పేసి. ఆలోపు కొంచెమంత సగ్గుబియ్యం నానపెడదాం. ఈవినింగ్ స్నాక్‌కి సగ్గుబియ్యం పాయసం చేద్దాం అనుకుంటూ ఉన్నాను. దానికోసం ఇక్కడ 1 ½ కప్ సగ్గుబియ్యం తీసేసుకునేసి దాన్ని చక్కగా వాష్ చేసేసుకునేసి నానపెట్టేసుకుంటున్నా. ఇక నేనైతే లంచ్ చేసేస్తున్నాను. అన్నం, సాంబార్ విత్ 1 బాయిల్డ్ ఎగ్ అనమాట. ఇది నా లంచ్. రండి లంచ్ చేద్దాం. ఇంక ఈవినింగ్ అయిపోయింది. మంచిగా ఇంకా సగ్గుబియ్యం పాయసం చేద్దాం అనుకున్నాం కదా! ఇంక కాఫీ, టీ ఏం లేకుండా డైరెక్ట్‌గా ఇదే ప్రిపేర్ చేసేస్తున్నాను. దానికోసం పాలైతే బాయిల్‌కి పెట్టేసాను. అండ్ సగ్గుబియ్యం కూడా మంచిగా నానిపోయాయి కదా! ఇక వాటర్ అన్నీ కూడా డ్రైన్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసుకోవాలి. అండ్ 1 బౌల్ తీసేసుకునేసి కొంచెం అంత వాటర్ యాడ్ చేసేసి ఎసరు అనేది బాయిల్ అవ్వాలన్నమాట. ఆ తర్వాత సగ్గుబియ్యం యాడ్ చేసుకోవాలి. చూసారు కదా! ఎసరు అనేది మంచిగా మరుగుతుంది. ఈ టైంలో సగ్గుబియ్యం అనేది యాడ్ చేసుకోవాలి. ఇక సగ్గుబియ్యం అయితే మంచిగా ట్రాన్స్పరెంట్ అయింది. ఈ టైంలో మనం మిల్క్ అనేది యాడ్ చేసుకోవాలి. నేనైతే 750 ml ఆఫ్ మిల్క్ అనేది ఇందులో యాడ్ చేసేసుకునేసి బాయిల్ చేసుకుంటున్నాను. పాలల్లో మంచిగా మరగాలి సగ్గుబియ్యం, అప్పుడే టేస్ట్ ఉంటది. అండ్ తర్వాత కొంచెం అంతా ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకుంటున్నాను. అదంతా మంచిగా కలిపేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకునేసి బెల్లం యాడ్ చేసుకోవడమే. బెల్లం యాడ్ చేశాక అసలు కదపకూడదు. కొంచెం అంతా చల్లారాకే కలుపుకోవాలి. ఆఫ్టర్ 15 మినిట్స్ నేను ఇక్కడైతే మిక్స్ చేసుకుంటున్నాను. చూసారు కదా, అడుగునంతా కూడా బెల్లం అలా ఉండిపోయింది. పైన డ్రై ఫ్రూట్స్ విత్ ఘీ అలానే ఉందన్నమాట. ఇక స్లోగా మొత్తం అంతా కూడా ఇలా మిక్స్ చేసేసుకున్న తర్వాత సర్వ్ చేసేసుకోవటమే. చాలా చాలా ఎమ్మీగా కుదిరింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసుకొని ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ చేయడం అసలు మర్చిపోకండి. ఇంతటితో ఈ వీడియో అయితే ఏం చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోకండి. హైప్ అనే ఆప్షన్ టచ్ చేసినప్పుడు పాయింట్స్ యాడ్ చేసి మరింత సపోర్ట్ చేస్తారని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటూ See you soon. Take care. Bye-bye.